సమ్మర్లో చేసుకునే వంటకాల్లో తరచుగా అందరు చేసుకునేది మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసులో చాలా వెరైటీస్ చేస్తారు. ప్లెయిన్ మజ్జిగ పులుసు చేస్తారు, దప్పడం టైప్లో చేస్తారు, బజ్జీలు వేసుకొని చేస్తారు, బూందీ వేసుకొని చేస్తారు. ఇప్పటివరకు మన ఛానల్లో, స్వప్న వైట్ల ఛానల్లో మనం మజ్జిగ పులుసు చేయలేదు కాబట్టి బేసిక్ మజ్జిగ పులుసు నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకోండి. కొంచెం నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు నూనెలో వేగనివ్వండి. నూనెలో వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న మజ్జిగ కూడా సరిపడా ఉప్పు వేసేయండి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా కలర్ రావాలి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఒక బౌల్లోకి చిక్కటి పెరుగు మటుకి కమ్మగా ఉండాలి, పుల్లగా ఉంటే బాగుండదు మజ్జిగ పులుసుకి. ఇంకా కొంచెం వాటర్ వేద్దాం. మరి పల్చగా చేయకండి, మామూలుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఉప్పు మనం ఉల్లిపాయలో వేసేసాం కదా. ఇప్పుడు మటుకి పెరుగులో కాస్త జీలకర్ర పొడి, దీంతోనే మజ్జిగ పులుసుకి మంచి రుచి వస్తుందండి. ఆల్రెడీ మంచిగా వేయించుకొని ఇలా క్రష్ చేసుకున్న జీలకర్ర పొడి వేసేసి బాగా కలిపేసేయండి. మజ్జిగలో ఇలా కలిపి పెట్టేసుకోండి. కొంతమంది ఇందులో శనగపిండి కలిపి తాలింపులో వేసి ఉడికిస్తారు. నేనైతే అసలు ఉడికించను. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అవ్వాలి. కొంచెం ఇలా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు తాలింపుని మనం జీలకర్ర పొడి కలిపి పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకోవాలి. వెరీ సింపుల్ నా స్టైల్ ఆఫ్ మజ్జిగ పులుసు. జస్ట్ 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి, మీరే ఒకసారి ట్రై చేసి. ఇలా ఎక్కువ ఉల్లిపాయలు వేసి చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు. జీలకర్ర పొడి వల్ల చాలా మంచి రుచి వస్తుంది. ట్రై చేయండి. జీలకర్రని మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని పౌడర్ చేసి పెట్టేసుకుంటే చాలా వాటిలో యూస్ అవుతుంది. ఇలా ఎప్పుడైనా ఏం కూరలు చేయాలో తోచినప్పుడు సింపుల్గా అయిపోయే మజ్జిగ పులుసు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కనుక అదిరిపోతుంది కదా. మరి ట్రై చేయండి. ఎలా వచ్చిందో రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. లవ్ యూ ఆల్. బాయ్.